యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మిగతా 3.5 ఎకరాలు అభికిస్తున్నాను. అదేంటనియా, ఇప్పుడే కదా మొత్తం 7 ఎకరాలు అఖిల్కే ఇస్తానా? నేను మాట తప్పట్లేదు సుమంగళి, మొత్తం పొలం అఖిల్కే. మరి 3.5 ఎకరాలు ఈయన గారికి ఇస్తారంటున్నారు కదా మావయ్య. నానా, నాకు సెంటు స్థలం కూడా వద్దు నాన్న, అంతా అఖిల్కే ఇచ్చేయండి. అంతా అఖిల్కే అభి. మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు నాన్న. 7 ఎకరాలు నాకే అంటున్నారు, మళ్ళీ అభి అనేకి 3.5 ఎకరాలు అంటున్నారు. అర్థమయ్యేలా చెప్తాను. ఇల్లు నీడనిస్తే పొలం అన్నం పెట్టింది అన్నాను కదా, ఆ పని అభి కూడా చేశాడు. మనశ్శాంతి కరువైన నాకు శాంతినిచ్చాడు. అలాంటి అభి చేతుల్లో ఇల్లు పొలం ఉంటే అవి చెక్కు చెదరకుండా ఉంటాయి. మీలా వాటిని అమ్మడు, అమ్మా నాన్నల్లా చూసుకుంటాడు. చెప్పేదేదో సూటిగా చెప్పండి మావయ్య, ఎందుకీ డొంక తిరుగుడు? ఇల్లు ఎలాగూ భాస్కర్ వద్దంటున్నాడు కాబట్టి ఇందులో అభితో భాస్కర్కు పోటీ లేదు. అఖిల్ పొలం కావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ పొలం అఖిల్ సొంతం అవ్వాలంటే అభితో పోటీ పడాలి. అంటే ఏం చేయాలి నాన్న? అభి కంటే నువ్వెక్కువ ధాన్యం పండించావంటే ఆ పొలమంతా నీకే. అంటే అఖిల్ వ్యవసాయం చేయమంటున్నావా అన్నయ్య? పొలంలో వ్యవసాయమే చేస్తారు సుమంగళి. నేనెలా వ్యవసాయం చేస్తాను నాన్న? ఏంటమ్మా ఇది? చెయ్యాలి అఖిల్, అప్పుడే మీ నాన్న పొలం నీకు సొంతం అవుతుంది. పొలం ఇవ్వడం ఇష్టం లేకపోతే వదిలేయండి నాన్న, అంతేగాని వ్యవసాయం చేయడం నా వల్ల కాదు. అవుతుంది అఖిల్, మనం వ్యవసాయం చేస్తున్నాం. హారిక, పిచ్చి పట్టిందా నీకు? వ్యవసాయం అంటే ఫ్యాషన్ షో అనుకున్నావా? ఫ్యాషన్ షో కంటే వ్యవసాయం ఏం కష్టం కాదు అఖిల్. అతనికంటే 2 బస్తాలు ఎక్కువే పండితాం. దీనికి మతిపోయింది. పొలం వస్తున్న దురాశలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. మేము ఒప్పుకుంటున్నాం మావయ్య. మాకిచ్చిన 3.5 ఎకరాల్లో మేం వ్యవసాయం చేస్తాం. అతని కన్నా ఎక్కువ పండించి మొత్తం పొలం మా సొంతం చేసుకుంటాం. అలా అని అగ్రిమెంట్ మీద సంతకం చేయండి. సైన్ చేయకు. అది కాదు. అదంతా ఎందుకు నాన్న? అఖిల్ కష్టపడ్డాడు. నా మాట కాదనకభి, నా కోసం ఒప్పుకో. అది కాదు మావయ్య. ఎక్స్క్యూజ్ మీ, మా మీద ఎవరూ జాలి పడక్కర్లేదు, మేం కూడా కష్టపడగలం. హారిక, నువ్వు సైన్ చేయకు, మనమేంటో ప్రూవ్ చేసుకుందాం. అది కాదు హారిక. నువ్వు వెళ్ళి సంతకం పెట్టు, వెళ్ళు వెళ్ళు. ఈ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉంచండి. అలాగే, నేను ఉంటాను సార్. మంచిది.
ఏంటండి ఏదో చేస్తారనుకుంటే ఇలా చేశారు? ఏం జయంతి, తప్పు చేశానా? అఖిల్ ఎలా వ్యవసాయం చేయగలడు? అది అభితో పోటీపడి. ఖచ్చితంగా అఖిల్ ఓడిపోతాడు. నీకంతే అర్థమైందా? అఖిల్ గెలవగలడా లేదా అని నేనీ పోటీ పెట్టలేదు. వాడికి బాధ్యత తెలిసి రావాలని పెట్టాను. జీవితంలో ఇప్పటి వరకు అఖిల్ కష్టపడలేదు. ఇప్పుడు వాడు అనుభవిస్తున్న ఆస్తి కూడా వాడికి ఆయాచితంగా వచ్చింది. కష్టపడకుండా వచ్చింది ఎక్కువ రోజులు నిలబడదు జయంతి. కష్టం విలువ తెలిస్తే వాడు పొలాన్ని అమ్మడు. వాడిలో ఆ మార్పు కోసమే నేనిలా చేశాను. మీరలా ఆలోచిస్తున్నారండి. నేను భయపడుతోంది వేరు. ఎప్పటికైనా అందరూ కలిసుండాలని అభి కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీరు పెట్టిన షరతు వల్ల అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రావా? మనస్పర్ధలతో ఒకరికొకరు దూరం కారా? మీ మీదే దాడి చేయించిన వాళ్ళు అసూయతో అభి మీద దాడి చెయ్యరని గ్యారంటీ ఏముందండి? నిన్న మనందర్నీ కాపాడిన అభి తనని తను కాపాడుకోలేడా జయంతి? అది కాదండి. అనవసరమైన గొడవలు ఎందుకని అఖిల్ కష్టపడ్డం అభి కూడా నచ్చదు. ఉలిదెబ్బ తగలందే శిల శిల్పం కాదు. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటే అంత రాటుదేలుతారు. అఖిల్కి అలాంటి అనుభవం కావాలి జయంతి. వాడు కష్టపడాలి, దెబ్బలు తినాలి, కష్టం విలువ తెలుసుకోవాలి. ఏదైనా అమ్మడం సులభమే కాని కొనడం కష్టమని వాడికి అర్థం కావాలి. కాని అఖిల్ అపార్థం చేసుకుంటే, మీ ఉద్దేశానికి హారిక దురుద్దేశాన్ని అంటకడితే? అఖిల్లో మార్పు రావాలని చివరగా ఈ ప్రయత్నం చేస్తున్నాను జయంతి. భాస్కర్లో మార్పొచ్చింది, అఖిల్ కూడా మారాలి. అభి ఆశించినట్టు అందరం కలిసి ఉండాలి. ఆ రోజు కోసమే నేనెదురు చూస్తున్నాను. ఇప్పుడు అఖిల్లో మార్పు రాకపోతే ఇక ఆ దేవుడు కూడా వాణ్ణి మార్చలేడు. వాడి పాటికి వాణ్ణి వదిలేసి మనం అభితో వెళ్ళిపోదాం. ఏం జయంతి, నీ కన్న ప్రేమ ఒప్పుకోవట్లేదా? అఖిల్ కష్టపడకూడదనుకుంటున్నావా? లేదండి, నేను కూడా అఖిల్లో మార్పును ఆశిస్తున్నాను. అఖిల్ మారితే మీకంటే ఎక్కువ నేనే సంతోషిస్తాను. మరేంటి నీ ఆలోచన? దేని గురించి దిగులు పడుతున్నావు? దేనికో కాదండి. రేపు మనం అనుకున్నది జరగకపోతే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. చెప్పాను కదా, అప్పుడు మన దారి మనది, వాళ్ల దారి వాళ్లది. మరి అందరూ కలిసుండాలనే అభి ఆశయం? అభి సంకల్పం గొప్పది జయంతి. అది గెలుస్తుంది. ఆ నమ్మకం నాకుంది. అదరగొట్టేశావయ్యా అఖిల్. నీ నోట్లో టన్ను పంచదార, 100 లీటర్ల తేనా పోయాలి. ఊరుకోండి సార్, మీరు కూడా ఏంటి? నాకు వ్యవసాయం చేయడం రాదు. అనవసరంగా హారిక కమిట్ అయింది. తను తెలివైందయ్యా, మంచి డిసిషన్ తీసుకుంది. ఇక 7 ఎకరాలు మనవే. అదంత ఈజీ కాదు సార్. అభి అన్నయ్యతో పోటీపడి ఎక్కువ ధాన్యం పండించడం అసాధ్యం. అభిరామ్తో పోటీ పడమని ఎవరు చెప్పారు? నాకు మా నాన్న పెట్టిన పందెం అదే కదా సార్. ఆ పందాన్ని పక్కన పెట్టవయ్యా. మీ భాస్కర్ అన్నయ్యని మధ్యవర్తిగా పెట్టుకుని అభిరామ్తో కాంప్రమైజ్ అవ్వు. పోటీలో గెలిపించమని అభిరామ్ని బతిమిలాడు. తను ఓడిపోయి నిన్ను గెలిపిస్తాడు. అతనికి నా మీద కోపం సార్. నన్నెందుకు గెలిపిస్తాడు? అతనెందుకు ఓడిపోతాడు? పిచ్చోడా, ఇప్పటి వరకు అభిరామ్ మీకోసం ఓడిపోతూనే ఉన్నాడు. మీరంటే అతనికి అంత ప్రేమ. మీరు అడక్కముందే తన ఆస్తి మొత్తం మీకు ఇచ్చినవాడు నువ్వు నోరు తెరిచి ఆ 7 ఎకరాలు నాకే కావాలన్నయ్యా అని అడిగితే కాదంటాడా చెప్పు? అతను త్యాగమూర్తయ్యా. అలాంటి వాడు నీకు బ్రదర్గా దొరకటం నువ్వు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. నువ్వు అడగాలే కాని అభిరామ్ తన ప్రాణాన్ని కూడా నీకిచ్చేస్తాడు. అంత గొప్పవాడయ్యా మీ అన్నయ్య. ట్రై చేస్తాను సార్.
ట్రై చేయడం కాదు, పొలాన్ని సాధించాలి. ఆల్రెడీ పైరు వేశారు కదా, పంట చేతికి రావడానికి ఇంకా నెల మాత్రమే టైం ఉంది. నీ వాటాలో ఎక్కువ ధాన్యం పండేలా, అభిరామ్ వాటాలో తక్కువ పండేలా చూసుకో. లేదా అదేదో సినిమాలో లాగా మీ అన్నయ్య వాటాలో పండిన ధాన్యాన్ని నీ వాటాలో కలిపేసుకుంటే సరి. ఏదో ఒకటి చేస్తాను సార్. ఏం చేసైనా సరే నువ్వు పొలం పత్రాలతోనే హైదరాబాద్ రావాలి. లేదంటే తెలుసుగా, రోడ్డున పడతా. అదేంటి సార్, ఆ అభిరామ్ను అంతలా పొగడేశారు? మీ శత్రువును ఆకాశానికి ఎత్తేశారు ఎందుకు సార్? నేనెత్తడం ఏంటయ్యా, ఆ అభిరామ్ ఆల్రెడీ ఆకాశం అంత ఎత్తులో ఉన్నాడు. మరి అలాంటి వారితో గొడవెందుకు సార్? భలే వాడివే. ఓటు వేశారు కదా అని ఓటర్కు మంచి చేస్తావా ఏంటి? ఇది అలాగే. ఆ అభిరామ్ ఎంత గొప్పవాడైనా నన్ను నా కొడుకును కొట్టి తప్పు చేశాడు. వాడి మీద పగ తీర్చుకోవాలి. వాడి అన్నయ్యని తమ్ముణ్ణి రోడ్డున పడేయాలి. వాడు నా కాళ్ళ దగ్గరికి రావాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది. ఎమ్మెల్యే గారు చెప్పిన ఐడియా బాగానే ఉంది కదా అఖిల్. భాస్కర్ బాబు గారిని మధ్యలో పెట్టి అభి బాబు గారిని ఒప్పిద్దాం, పందెల్లో కల్పించి ఉందాం. అభి అన్నయ్య ఒప్పుకుంటాడో లేదో నాకు అది అనుమానమేరా. ఎందుకంటే ఇందాక ఇది మామూలుగా రెచ్చిపోలేదు, అభి కూడా కోపం వచ్చింది. అతనికి కోపం వస్తుందని మనం పొలం వదులుకోవాలా ఆంటీ? మన ఆస్తిని అతనికి ఎందుకు ఇవ్వాలి? వాడాస్తి మీకిచ్చాడు కదే, వాడాస్తి తీసుకుంటారు కానీ వాడికేమివ్వరా? అభి అన్నయ్య ఆ పొలం మీద ఆశపడుతున్నాడు అత్తయ్య. ఇప్పుడు అతనికి ఏం పనిలేదు కదా అఖిల్. ఫ్యాక్టరీలో కూడా పని మానేశాడు. బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా. అభి ఎలాగైనా బతుకుతాడే, మీలా ఒకరి మీద ఆధారపడి బతకడు. గోడ మీది పిల్లిలా నువ్వు అటు ఇటు ఉండకాంటి. అయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి, లేదా అతన్ని సపోర్ట్ చేయండి. అబ్బా, నా సపోర్ట్ మీకేనే, కానీ నిజం చెప్తున్నాను, తనని కాని దాన్ని ఎప్పటికీ అభి ఆశించడు. అయితే పొలం నాకు ఇవ్వమని అడిగితే అభి అన్నయ్య ఒప్పుకుంటాడు అత్తయ్య? నన్ను గెలిపిస్తాడా? ఏమో రాచున్నాడా, ఇప్పుడు అభిగాడి మనసులో ఏముందో. జరిగింది కదండి. మీరు అంటున్నట్టు ఈ 2-3 రోజులు అందరం కలిసున్నాం. ఇప్పుడు నాన్న పెట్టే షరతుల వలన అందరం దూరం అయ్యే పరిస్థితి రావచ్చు వసుగారు. అఖిల్ నన్ను ఇంకా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మా ఇద్దరి మధ్య దూరం పెరగవచ్చు. అది మంచిది కాదు కదా. అలా జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఆల్రెడీ భాస్కర్ బావగారిలో మార్పు వచ్చింది. అలాగే అఖిల్ కూడా మారొచ్చు కదా. అఖిల్ మారితే నాకు కూడా హ్యాపీ వసుగారు. ఆ పొలాన్ని ఆశిస్తున్నానని అఖిల్ అనుకుంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదండి. మంచి జరగచ్చు లేదా చెడు జరగచ్చు. రెండింటికి మనం సిద్ధంగా ఉండాలండి. వద్దు వసుగారు, మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు జరగకూడదు. ఇప్పటి వరకు ఈ ఫ్యామిలీకి జరిగిన నష్టం చాలు.
అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? పందెమే వద్దని మావయ్య గారికి చెప్తారా? నాన్న వినరు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు. ఆ పొలం అమ్మడం నాన్నకిష్టం లేదు. పొలం అమ్మడం మీకు ఇష్టం లేదు కదా? ఆ మాట చెప్పే అర్హత కూడా నాకు లేదు వసు గారు. అది నాన్నగారి పొలం. నాన్నగారే నిర్ణయం తీసుకోవాలి. అఖిల్ మారితే పొలం అమ్మడని మావయ్య గారి ఆశ. పొలంలో కష్టపడి పని చేస్తే అఖిల్ మారుతాడని ఆయన ఆశపడుతున్నారు. అది అర్థమవుతుందండి. కానీ అఖిల్ కష్టపడలేడు. వాడికి వ్యవసాయం చేయడం కూడా రాదు. వ్యాపారం చేయడం కూడా అఖిల్కి రాదు కదా. ఇటు పొలాన్ని నష్టపోతాడు, అటు వ్యాపారాన్ని కూడా నష్టపోతాడు కదండి. అలా జరగకూడదనే కదా మావయ్య గారు అఖిల్కి మీకు పందెం పెట్టారు. ఆయన ఆస్తిని మీకు అప్పగించారండి. పరోక్షంగా అఖిల్ని మార్చమని కోరుతున్నారు. ప్రయత్నిస్తానండి. కానీ అఖిల్కి నాకు మధ్య దూరం పెరిగే పరిస్థితి వస్తే ఆ ప్రయత్నాన్ని ఆపేస్తాను. ఏంట్రా నువ్వనేది? పందెం నుంచి తప్పుకోమని అభితో నేను చెప్పాలా? అవునన్నయ్య, నువ్వు చెప్తేనే అభి అన్నయ్య ఒప్పుకుంటాడు. ఆయన ఎందుకు చెప్పాలి? నువ్వే చెప్పొచ్చు కదా. బావగారు అఖిల్ వేరు కాదక్కా, ఇద్దరు ఒకటే. అప్పుడు అభి కూడా వేరు కాదు, ముగ్గురు ఒకటే. వితండవాదం చేయకే. భాస్కర్ అఖిలు ఒక తల్లి తండ్రి పిల్లలు. అభి వేరు కదా. అది నీ మనసులో ఉంది. అభికి అలాంటి తేడా లేదు. నాకు వ్యవసాయం చేయడం తెలీదు వదినా. అభి అన్నయ్యతో పోటీపడి పందెంలో గెలవలేను. అప్పుడు నేను ఇల్లు వదులుకున్నట్టు నువ్వు పొలం వదులుకోరా? పొలం వదిలేస్తే అందరం రోడ్డు మీద పడతాం బావగారు. ఆ పొలం మాత్రమే మన ఆస్తా హారిక, వేరే ఆస్తులేమీ లేవా? మీకు అసలు విషయం చెప్పాలొదినా. ఇందాక ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించాడు. మన పొలం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే మన మిగతా ఆస్తులన్నీ లాగేసుకుంటా అన్నాడు. అలా ఎలా చేస్తాడు అఖిల్? అతనికేం హక్కు ఉంది? హక్కు కాదు బావగారు, అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ఏంటి? ఆయనతో కలిసి మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు అగ్రిమెంట్ రాశాం కదా వదినా. ఇప్పుడు మనం విత్డ్రా అయితే కేసు వేస్తాడంట. వేరే పార్ట్నర్స్ దగ్గర తన పరువు పోయిందని మనపై పరువు నష్టం దావా వేస్తాడంట. మన ఆస్తులన్నీ తీసేసుకుంటాడంట. ఆ అగ్రిమెంట్ మీద నేను సంతకం పెట్టలేదు కదరా? నేను పెట్టానన్నయ్య. ఎవరిని అడిగి సంతకం పెట్టావు అఖిల్? వెనక ముందు ఆలోచించాలి కదా. అయినా ఆ ఎమ్మెల్యే ఇలా అడ్డం తిరగడం ఏంటి? ఇష్టమైతే కలిసి వ్యాపారం చేస్తాం, లేకపోతే లేదు. రాజకీయ నాయకులతో మనకెందుకే? వాళ్ళకి అధికారం పలుకుబడి ఉంటాయి. వాళ్లతో మనం పోటీ పడలేం, ఎదిరించి బతకలేం. ఆ పొలం ఏదో వాళ్ళ మొహాన కొడితే సరిపోతుంది కదా. అంత ఈజీ కాదత్తయ్యా. అభి ఒప్పుకున్నా నాన్న ఒప్పుకోరు. ఫస్ట్ అభి అన్నయ్యని ఒప్పిద్దామన్నయ్య. అభి అన్నయ్య నాన్న ఒప్పిస్తాడు. అది జరగదఖిల్. జరగకపోతే ఇబ్బంది పడేది మీరే అక్క. ఇంకో 4 నెలల్లో మీ కూతురు పెళ్లి. ఆస్తులు పోయి మీరు రోడ్డున పడితే ఈ పెళ్లి జరగదు. ఏంటి బెదిరిస్తున్నావా? నిజం చెప్తున్నాం వదినా. మాకేం ఇబ్బంది లేదు. నేను ఇల్లరికం వెళ్తాను. హారిక వాళ్ళమ్మ నాకేదో బిజినెస్ పెట్టిస్తుంది. మేం హ్యాపీగా ఉంటాం. మీ కూతురు పెళ్ళి ఆగిపోయి కష్టపడేది మీరే. ఆలోచించద్దురా.
అభికి ఎలాగూ ఆ పొలం మీద ఆశ లేదు. మీ నాన్న కోసం పోటీకి ఒప్పుకున్నాడే తప్ప పొలం కోసం కాదు. నువ్వు అభితో మాట్లాడావంటే పోటీ లేకుండా అఖిల్కి పొలం వచ్చేస్తుంది. ఆ ఎమ్మెల్యేతో కలిసి మీ ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చు. బాగా డబ్బులు సంపాదించొచ్చు. నీ కూతురు పెళ్లి ఘనంగా చేయొచ్చు.